బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొత్తూరు గ్రామంలో మైనింగ్ మాఫియా అరాచకాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బోబుడాపురం మైనింగ్ మాఫియాను తలదన్నేలా కొత్తూరులో మైనింగ్ మాఫియా పేటరేగిపోతోంది. బాంబులు పెట్టి మరీ పేల్చి సుమారు 50 అడుగులకు పైగా ఇక్కడ గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడడం ఇక్కడి గ్రామ ప్రజల్లో అలజడి రేకెత్తిస్తోంది. కొత్తూరులోని తిరుమల ఆంజనేయులు అనే వ్యక్తి పొలంలో ఇటీవల పట్టపగలే బాంబులు పేల్చి ఈ పొలంలో తవ్వకాలు తెగబడ్డారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. హై ప్రెజర్ క్వారీ బ్రేకింగ్ మిషన్లను ఇక్కడ తీసుకొచ్చి వాటి సాయంతో ఇక్కడ పొలంలో గల క్వారీలో బాంబులు పేల్చిన వ్యవహారం అమరావతి మైనింగ్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. మైనింగ్ ఇంటెలిజెన్స్ ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏలూరు విజిలెన్స్ అధికారులు ఇటీవల సదరు క్వారీలో దాడులు జరిపారు. ఈ నేపథ్యంలోనే గురుకుల హాస్టల్ సమీపంలో ఆంజనేయులు సోదరుడు తిరుమల గణపతి అనే వ్యక్తి పొలంలోనూ ఇదే తరహాలో తవ్వకాలు తెగబడ్డంతో అధికారులు రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నారు. 2 జేసీబీలు 5 లారీలను సీజ్ చేసి సుమారు 2 కోట్ల మేర ఫైన్ విధించినట్టుగా తెలుస్తోంది. ఇలా బరితెగించి యథేచ్ఛగా తవ్వకాలకు పాల్పడిన సుమారు 15 మందిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని తెలిసింది. అయితే ఆంజనేయులు క్వారీలో బాంబులు పెట్టి తవ్వకాలు జరపడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇలా కొత్తూరు ప్రాంతమంతా చాలా చోట్ల 40 నుంచి 50 అడుగుల పైనే భారీ ఎత్తున క్వారీ కూతులు తవ్వి వదిలేయడం శోచనీయం. ఇలా తవ్వినందుకు ₹1 అక్రమ తవ్వకందారులు భూ యజమాని ఆంజనేయులు ముట్టజెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే గణపతి పొలంలోనూ గ్రావెల్ అక్రమంగా తవ్వేందుకు ₹1.5 తవ్వకందారుడు అప్పచెప్పాడని సమాచారం. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి కేసులు నమోదు చేసి జేసీబీలు లారీలు సీజ్ చేశారు. ఏది ఏమైనా కొత్తూరు గ్రామంలో ఇలా బాంబులు పెట్టి తవ్వకాలు జరపడమే కాకుండా యథేచ్ఛగా భారీ స్థాయిలో గోతులు తవ్వి వదిలేయడంపై అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమ గ్రామానికి భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయనే భయం కుప్పెట్లో జీవిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్కడో ఉన్న మైనింగ్ అధికారులు స్పందించి దాడులు జరిపిన తాడేపల్లిగూడెం మండల రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ యథేచ్ఛగా మైనింగ్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న అక్రమ మైనింగ్ మాఫియాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.